కార్మికుల బస్పై రష్యా డ్రోన్ అటాక్, 15 మంది మృతి. ఉక్రెయిన్పై రష్యా మరోసారి డ్రోన్లతో దాడి, ఒక్కరోజే 2 సార్లు అటాక్, దాదాపు 15 మంది మృతి వెల్లడించిన క్యూ. ఉక్రెయిన్పై రష్యా మరోసారి డ్రోన్ దాడి చేసింది. ఆదివారం ఉక్రెయిన్లోని నిప్నో నగరంలో కార్మికులతో వెళ్తున్న బస్పై దాడి జరిగింది. ఈ దాడిలో 15 మంది మృతి చెందగా మరో 7 గాయపడ్డారు. ఓవైపు రష్యాతో శాంతి చర్చలు జరగబోతున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆదివారం అధికారికంగా ప్రకటించిన తర్వాత కూడా ఈ దాడులు జరగడం స్థానికంగా ఆందోళన రేకెత్తిస్తుంది. రష్యా ప్రయోగించిన డ్రోన్లు ఉక్రెయిన్లోని అతిపెద్ద ప్రైవేటు ఇంధన సంస్థ డీటెక్ కంపెనీ బస్సును దీప్నో నగరం వద్ద ఢీకొనడంతో మంటలు చెలరాగాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలో దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాయి. కానీ అప్పటికే అందులో ప్రయాణిస్తున్న 15 మంది గని కార్మికులు మృత్యువాత పడ్డారు. మృతులంతా గని కార్మికులే. విధులు ముగించుకుని తిరిగి వెళ్తుండగా తమ ఉద్యోగులపై అటాక్ జరిగిందని సదరు కంపెనీ డీటెక్ టెలిగ్రామ్ వేదిక రష్యాపై విరుచుకుపడింది. ఇది అతిపెద్ద టెర్రరిస్ట్ అటాక్ అంటూ ఆరోపణలు చేసింది. డ్రోన్ దాడి తర్వాత బస్సులో భారీ మంటలు చెలరేగాయని ఎమర్జెన్సీ సర్వీస్ విభాగం ఎక్స్లో పోస్ట్ చేసింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చిందని తెలిపింది. మొదట 12 మంది మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం వచ్చిందని, ఆ తర్వాత మృత సంఖ్య 15కు పెరిగిందని ధృవీకరించింది. పౌరుల లక్ష్యంగా జరిగిన దాడి. ఈ ఘటనను డీటెక్ తీవ్రంగా ఖండించింది. ఇది పూర్తిగా పౌరులను లక్ష్యంగా చేసుకుని చేసిన ఉగ్రదాడిగా డీటెక్ సీఈఓ తెలిపారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ప్రారంభించిన తర్వాత డీటెక్ ఉద్యోగులు ఇంతటి భారీ స్థాయిలో ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. ఇది తమ చరిత్రలోని అత్యంత చీకటి రోజుల్లో ఒకటిగా తెలిపారు. గాయపడిన వారికి, మృతుల కుటుంబాలకు అవసరమైన సహాయం అందించేందుకు అత్యవసర సేవలతో కలిసి తమ బృందాలు పనిచేస్తున్నాయని ఆయన వెల్లడించారు. జెలెన్స్కీ కూడా దీనిపై సంతాపం వ్యక్తం చేశారు. అత్యవసర సమీక్ష నిర్వహించారు. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందించి దీప్నో నగరంలో టెర్నివా వద్ద ఉన్న గని కార్మికుల బస్పై రష్యా డ్రోన్ చేసిన దాడిలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం విచారమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. అలాగే దేశవ్యాప్తంగా పరిస్థితిని సమీక్షించేందుకు ఆయన సమన్వయ సమావేశం నిర్వహించినట్లు వెల్లడించారు. అంతకుముందు ఆసుపత్రిపై దాడి. కార్మికులు ప్రయాణిస్తున్న బస్సుపై కంటే ముందే ఉక్రెయిన్లోని ఓ ప్రసూతి ఆసుపత్రికి కూడా డ్రోన్ దాడి జరిగిందని తెలుస్తుంది. జపోర్జియాలో ఉన్న ఒక ప్రసూతి ఆసుపత్రిపై రష్యా డ్రోన్లతో విరుచుకుపడింది. ఆదివారం ఉదయం దక్షిణ ఉక్రెయిన్లోని జపోర్జియాలో రష్యా ప్రయోగించిన డ్రోన్లు నేరుగా ప్రసూతి ఆసుపత్రిని ఢీకొట్టాయి. గైనకాలజీ రిసెప్షన్ ఏరియాలో మంటలు చెలరేగాయి. ఈ దాడిలో ఆసుపత్రిలో ఉన్న 3 మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. అత్యవసర సిబ్బంది వెంటనే మంటలను ఆర్పేసింది. యుద్ధంలో ఆసుపత్రులపై దాడులు చేయడం నేరమని ఉక్రెయిన్ మండిపడింది. యుద్ధం ముగింపునకు శాంతి చర్చలు తేదీ ఖరారవుతుండగా యుద్ధం ముగింపునకు దారితీసే దౌత్య ప్రయత్నాలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక ప్రకటన చేశారు. అమెరికా, ఉక్రెయిన్, రష్యాల మధ్య మరో విడత త్రైపాక్షిక సమావేశాల తేదీలు ఖరారైనట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 4, 5 తేదీల్లో అబుదాబిలో ఈ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. సమగ్ర చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, ఈ సమావేశాల ఫలితం యుద్ధం ముగింపునకు చేరువ చేస్తుందని ఆశిస్తున్నట్లు జెలెన్స్కీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.